మాదిగోడు కాదు కడియం పద్మశాలట. కడియంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు. శ్రీహరి ఎస్సీ కాదు బీసీ. ఆయన మాదిగా మాలకులంలో పుట్టలేదు. 60 ఏళ్లుగా అక్రమంగా రిజర్వేషన్లు వాడుకున్నాడు. బీసీగా పుట్టి బైండ్లా ఇంటికొచ్చిండు. నీ అయ్యా ఎస్సీ కానప్పుడు నువ్వెలా అవుతావు? రాజయ్య మాట్లాడినటువంటి మాటలు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరిన మాజీ మంత్రి. అతను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మాజీ మంత్రి వంటి ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాడు. 60 ఏళ్ల నుంచి రిజర్వేషన్ల ప్రాతిపదికను ఇతగాడు అన్ని అనుభవిస్తున్నాడు. అక్రమంగా రిజర్వేషన్లు వాడుకున్న ఘనత ఆయనది అని ఇన్నాళ్ళు ఒక పార్టీలో ఉన్నా ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కొన్నిసార్లు అధిష్టానం ఒత్తిడి మేరకు కలిసినట్టు చేసిన వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టుంది. కడియం అసలు మాదిగోడే కాదని చెప్పేసి రాజయ్య చెప్పినటువంటి మాటలు. నిజంగా కడియం శ్రీహరి మాదిగోడు కాకపోతే, మాదిగ వ్యవస్థకి సంబంధించి మాదిగ వర్గానికి కాకపోతే, మరి మాదిగ కాకపోతే కడియం మరి ఎవరు? బీసీనా, పద్మశాలి అని చెప్పేసి ఈయన రాజయ్య మాట్లాడినటువంటి మాటలు. మాజీ డిప్యూటీ సీఎంలు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా పచ్చగడ్డేసే కాదు, కళ్ళతోనే ఇట్లా మంటలు గిర్రున పోతాయి వీళ్ళిద్దరు చూసుకుంటే. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవకు గల కారణం ఏంది? నిజంగా మాదిగ కాకపోతే బైండ్ల, ఇప్పుడు బీసీ అయితే పద్మశాలే కనుక అయితే కులం పేరు అబద్ధం చెప్పుకొని ఎన్ని వాడుకోండి ఏంది మరి ఇవన్నీ తీయాలి. ఇది డిక్లరేషన్ కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చూద్దాం మనం. రాజయ్యని అడిగి తెలుసుకుందాం మనం ఫోన్ ఇలా ఖచ్చితంగా ఏమవుతుంది ఏందని.